నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి లోకేష్ గారు. ఒక రకంగా ఇది నిరుద్యోగులకు వరమని చెప్పొచ్చు. ఉద్యోగాల జాతర ఉగాదికి మొదలు కాబోతుందంటే అవుననే చెప్తున్నారు మంత్రి లోకేష్ గారు. పూర్తి విషయాల్లోకి వెళ్తే ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువతకు ఒక మంచి వార్త వెలువడింది. చాలా కాలంగా ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ ఉగాది పండుగ ఒక కొత్త ఆశను తీసుకురాబోతుంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా యువతలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక ముఖ్యమైన హామీ ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించడం. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఉగాది పండుగను పురస్కరించుకొని కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది మెగా డిఎస్సిలో కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా గుర్తించిన ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 3,600 పైచిలకు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ పోస్టులు ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీరాజ్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్, సంక్షేమ పాఠశాలలు, వెల్ఫేర్ మరియు ప్రత్యేక విద్యా విభాగాల్లో ఇవన్నీ కలిపి కూడా 3,600 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతా ఉంది ఉగాది వేదికగా. ఇది టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఒక గొప్ప అవకాశం. ఇందాక చెప్పినట్టుగా వరం. అభ్యర్థులకు మరో మంచి విషయం ఏంటంటే ఈసారి పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు చేయడం లేదు. అంటే సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. కేవలం పాత సిలబస్తోనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. అంటే అదే సిలబస్లో, పాత సిలబస్లోనే పరీక్షలు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. అంటే ఇప్పటి వరకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ కొత్తగా సిలబస్ మారలేదు కాబట్టి వేరే చాప్టర్స్ అంటే వేరే లెసన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. గతంలో 16,347 పోస్టులకు ఏదైతే నోటిఫికేషన్లో సిలబస్ మెన్షన్ చేశారో అదే సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అంటే పాత అభ్యర్థులు కూడా ఇక ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే వాళ్ళు చక్కగా ఇప్పటి వరకు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చదువుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా జాబ్ ట్యాకిల్ చేయడానికి ఇది ఒక మంచి గొప్ప అవకాశం. అయితే ఇది వారికి చాలా ఊరటనిచ్చేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం టీచర్ పోస్టులతో మాత్రమే ప్రభుత్వం ఆగిపోవట్లేదు. ఉగాది రోజున ఒక పెద్ద జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి స్పష్టమైన షెడ్యూల్ ఇవ్వనున్నారు. అంటే ఏ శాఖలో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందో ముందుగానే తెలుసుకున్నటువంటి షెడ్యూల్ మనకి దాంట్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్న అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇక ఏవైతే పోస్టులు ఉన్నాయి మొత్తం కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, పూర్తి డీటెయిల్స్తో కొన్ని షెడ్యూల్ కూడా మనకి అందులో ఉంటుందన్నమాట. ఇది ఉన్నత విద్యారంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి సువర్ణ అవకాశం. ప్రభుత్వ లక్ష్యం కేవలం కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే కాదు. ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయన్నమాట. రాష్ట్రంలోకి కొత్త పారిశ్రామిక సంస్థలను తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే కాకుండా కొత్తగా AI ఆధారిత నైపుణ్య పోర్టల్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తు ఉద్యోగాలకు యువతకు సిద్ధం చేసే ఒక ముఖ్యమైనటువంటి అడుగు. మంత్రి నారా లోకేష్ స్వయంగా నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. మనం గమనిస్తే గతంలో కూడా పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, అలాగే టీచర్ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు అంటే ఆ ఉద్యోగం సాధించిన తర్వాత వాళ్ళతో ఒక గ్రాండ్ మీటింగ్ పెట్టించి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు కూడా వాళ్ళతో కూడా వచ్చి ఒక అద్భుతమైన సక్సెస్ మీట్ లాగా పెట్టారు. సో ఒక ప్లాన్ ప్రకారం నిరుద్యోగుల హృదయాలను గెలుచుకున్నటువంటి ప్రయత్నం అయితే మంత్రి లోకేష్ గారు ఒక కొత్త వినూత్న మార్పుకు ఆయన శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. వారి అర్హతలకు తగినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు లోకేష్ గారు. గతంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కూడా విడుదల చేయడం, ఇప్పుడు భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి చర్యలు యువతలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఒకవైపు ఐటీ హబ్బుల ఏర్పాటు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఈ 2 చర్యలు కలిసి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచేలా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుపై మరింత ఆశతో ముందడుగేస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ఉగాది పండుగ నిరుద్యోగులకు నిజంగానే ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుందని చెప్పొచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల జాతర ఇప్పుడు ప్రారంభమవుతుందని
జరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభ్యర్థుల బాధ్యత ఒక్కటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సిలబస్ బాగా ఆకలింపు చేసుకొని సిలబస్ పట్టు జాబు కొట్టు అన్నట్టుగా దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బాగా కష్టపడి సిద్ధమవడం అభ్యర్థి యొక్క బాధ్యత. ఈ ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగుల కళ నిజమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టంగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికైతే లక్షలాది మంది యువతలు ఆశలు మళ్ళీ వెలిగాయి అనేది మాత్రం నిజం. ఇక ఆలస్యం చేయకుండా అభ్యర్థులు గంపెడంత ఆశతో ఉన్నారు, క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అన్నట్టుగానే ఇచ్చిన హామీని ఏమాత్రం విస్మరించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని నిరుద్యోగితను రూపుమాపి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా అన్ని రంగాల్లో లక్షలాది ఉద్యోగాలను ఆయన సంకల్పిస్తూ ప్రజల హృదయాలను, ముఖ్యంగా నిరుద్యోగుల హృదయాలను గెలుచుకుంటాడు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.